హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఈ సిరి వెన్నెల కథల ప్రపంచంని సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్టోరీస్ వింటున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్. అండ్ మై డియర్ స్టోరీ లోకి వెళ్లే ముందుగా అందరూ వీడియోని లైక్ చేసేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సామ్రాట్ షర్ట్ చూసి ఆర్వి కూడా కంగారు పడితే ఆరవ్ మాత్రం షర్ట్ తో పాటు సామ్రాట్ ఫేస్ చూసి తనకేం కాలేదని అర్థం చేసుకుని ఎవరికి ఏమైందా అన్నట్టు సామ్రాట్ ఆన్సర్ కోసం చూస్తున్నాడు. మరి సామ్రాట్ ను అలా చూసిన ఆర్నవ్ ఫీలింగ్స్ అరక్షణం సామ్రాట్‌కి ఏదో జరిగింది అని ఫిక్స్ అయ్యి అతని పెదవుల్లో కన్నింగ్ స్మైల్ వస్తే, ఆ అరక్షణం గడిచాక మైనాకి ఏమైందో అన్న కంగారు అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ఆరవ్‌కి. హుఫ్! వీడిలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే ఫ్యూచర్‌లో వీడు ఇంకా డేంజర్‌గా మారొచ్చు. వెంటనే దీన్ని ఇక్కడితో కట్ చేయాలి. లేదంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఆలోచించాడు ఆరవ్. సామ్రాట్, ఏం జరిగింది? ఈ రక్తం ఏంటి? అని సామ్రాట్ దగ్గరికి వెళ్లి అతన్ని తడుముతూ అడిగింది మైరా. సామ్రాట్ మైరా కంగారు చూసి, నాకేం కాలేదండి, మీరు కంగారు పడొద్దు అని చెప్తూ మైరా చేతిని పట్టుకొని ఆరవ్ బెడ్ దగ్గరికి వచ్చి స్నేక్ విషయం చెప్పాడు. తను అనుకోవడం ఇది యాక్సిడెంటల్‌గా జరిగిన యాక్సిడెంట్ అని అనుకోవడంతో అదే చెప్పాడు ఆరవ్‌కి కూడా సామ్రాట్. బట్ ఆరవ్‌కి మాత్రం ఇది యాక్సిడెంటల్ కాదని పక్కా ప్లాన్డ్ అని అర్థమయ్యి స్నేక్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పి ఆర్నవ్‌తో స్నేక్‌కి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ బిల్ బాధ్యత తమదే ఉండాలని చెప్పాడు ఆరవ్. స్నేక్‌కి ఇలా జరిగింది అని చెప్పగానే మైరా భయపడిపోతూ, అయ్యో! అదేంటి పాపం, ఇప్పటివరకు బానే ఉన్నారు కదా! పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత భయపడతారో అని బాధపడుతుంటే, ఏయ్! వాడికేం కాదులేవే, నేను చూసుకుంటాగా. నువ్విలా ప్రతిదానికి ఏడ్చి నాకున్న మెంటల్ ఇంకా పెంచకు అన్నాడు ఆరవ్ మైరా ఏడుపుని కోపంగా చూస్తూ. ఆరవ్ వార్నింగ్‌కి మైరా సైలెంట్ అయిపోతే, ఆ మాట చిన్నగా కూడా చెప్పొచ్చుగా. ఎందుకు ప్రతిదానికి అరిచి మరీ కోపంగా చెప్తావు నువ్వు? అని సీరియస్‌గా అడిగాడు సామ్రాట్ ఆరవ్‌ని చూసి. రేయ్! నా భార్యకి నేను ఎలా చెప్పాలో నాకు తెలుసు. అనవసరంగా మధ్యలో దూరావనుకో మడత పెట్టి ఇస్త్రీ చేస్తా కోపంగా అన్నాడు ఆరవ్. మీ భార్యే, నేను కాదని అనడం లేదు. కానీ ఆవిడ్ని ప్రతిసారి ఇలా బెదిరించి చెప్పడం బాలేదు అంటున్నా అన్నాడు సామ్రాట్ కూడా. నేను ఎలా చెప్పాలో అలానే చెప్తా. నీ సలహాలు నాకక్కర్లేదు అని ఆర్నవ్‌ని చూసిన ఆరవ్, నువ్వెళ్ళి రిసెప్షన్‌లో స్నేక్‌కి సంబంధించిన అడ్మిట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి డాక్టర్స్‌తో అతను మన మనిషిగా చెప్పి ట్రీట్మెంట్ చేయమని చెప్పు అన్నాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి స్నేక్ నాతోనే ఉన్నాడని, నైట్ షెడ్యూల్ ఉందని, అందుకే ఇంటికి రావడం కుదరలేదని చెప్పు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ మ్యాటర్ చెప్పొద్దు. మార్నింగ్ చెప్పొచ్చులే అన్నాడు ఆరవ్. ఓకే డాడ్ అని ఆర్నవ్ వెళ్ళిపోతే ఆర్వి మమ్మీని క్యాంటీన్‌కి తీసుకెళ్ళి కొంచెం ఏమైనా తినిపించి తీసుకురా అని ఆర్వీని మైరాని కూడా పంపించేశాక సామ్రాట్ కూడా వెళ్ళబోతుంటే, రేయ్! ఆగు అన్నాడు ఆరవ్. వెనక్కి తిరగకుండానే ఏంటి అన్నాడు సామ్రాట్ కోపంగా. చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని ఇలా రా అన్నాడు ఆరవ్. ఆరవ మాటకి సర్రున వెనక్కి తిరిగి పళ్ళు కొరుకుతూ, ఏంటో చెప్పండి, రావాలో వద్దు నేను డిసైడ్ చేస్తా అన్నాడు సామ్రాట్. అయినా నేనిక్కడ ఉండేది నీతో కబుర్లు చెప్తూ కూర్చోవడానికి కాదు, మైరా మేడం కోసం అని చెప్పాడు సామ్రాట్. మీ మైరా మేడంని చూసుకోవడానికి మొగుణ్ణి నేనున్నా గాని ఇప్పుడు చెప్పు అసలు అక్కడ ఏం జరిగిందో అని మరోసారి అడిగాడు ఆరవ్. ఎక్కడా కేర్లెస్ గా చెప్పాడు సామ్రాట్. యాక్సిడెంట్ యాక్సిడెంట్ స్పాట్‌లో అడిగాడు ఆరవ్. చెప్పాను కదా! ఇంకా చెప్పడానికి ఏం లేదక్కడ విసుగ్గా అన్నాడు సామ్రాట్. ఉంది. చాలా ఉంది. ఎందుకంటే అది నువ్వనుకున్నట్టు యాక్సిడెంటల్‌గా జరిగిన యాక్సిడెంట్ కాదు. ప్రీ ప్లాన్డ్‌గా జరిగిన అటాక్ అన్నాడు ఆరవ్. వాట్? అనుకుంటూ అంతే డోర్ దగ్గర ఉన్నవాడు కాస్త ఆరవ్ ముందుకు వచ్చి షాకింగ్ ఎక్స్‌ప్రెషన్‌తో ఏంటి? ప్రీ ప్లాన్డ్ మర్డరా? అన్నాడు. హా! మర్డరే. కానీ నువ్వేంట్రా అంత షాక్ అవుతున్నావ్? నువ్వు ఉన్న ఫీల్డ్‌లో ఇవన్నీ కామన్ కదా! కొత్తగా వింటున్నట్టు ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? మార్చు ముందు ఆ చూపు. మార్చు. నీకు నాకు నీ చూపు నచ్చలే అన్నాడు ఆరవ్. నేను మనుషుల కాళ్ళు చేతులు విరవడం వరకు మాత్రమే చేస్తా గాని ఇలా పైకి పంపించే ప్లాన్స్ ఏం ఉండవు నా దగ్గర అన్నాడు సామ్రాట్. అచ్చా! నువ్వు పడుకోబెట్టిన వాళ్ళలో ఇప్పటికి ఎంతమంది హాస్పిటల్ బెడ్ ఎక్కారో, ఎంతమంది మార్చురీ బెడ్ మీద పడుకున్నారో, ఎంతమంది బొందల గడ్డల రెస్ట్ తీసుకుంటున్నారో, ఎంతమంది నరకంలో రోస్ట్ అవుతున్నారో అన్నీ తెలుసు నాకు అన్నాడు ఆరవ్. నువ్వు ఏది చెప్తే అది నమ్మేయడానికి నేనేం మీ మైరా మేడంనో లేక నీ పిల్ల ఆ మైనానో కాదు ఆరవ్ గాడిక్కడ
అనగానే, హో, నా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగావన్నమాట. నా మీద స్పై పెట్టావా? ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు మ్యాటర్ ఏంటి అని రివర్స్ లో అడిగాడు సామ్రాట్. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, తర్వాత నీ క్వశ్చన్ గురించి ఆలోచిద్దాం అన్నాడు ఆరవ్. నిజంగా అంతే. నేను వెళ్ళేప్పటికీ అక్కడ మీ అసిస్టెంట్ రోడ్ మీద పడిపోయి ఉన్నాడు. అయినా నీ పిచ్చి కాకపోతే అతని మీద ఎవరు అటాక్ చేస్తారు? వాడి మీద అటాక్ జరిగింది. కానీ అది వాడి మీద కోపంతో కాదు, నన్ను సేవ్ చేశాడు అన్న రీజన్‌తో చెప్పాడు ఆరవ్. అంటే? అర్థం కానట్టుగా అడిగాడు సామ్రాట్. ఈ రోజు మార్నింగ్ షూట్‌లో జరగాల్సిన స్మోక్ బాంబ్ ప్లేస్‌లో రియల్ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, అక్కడ చనిపోవాల్సిన నేను చిన్న చిన్న గాయాలతో బయటకు పడడానికి కారణం స్నేక్ కాబట్టి. సో, తన వల్ల నేను బతికున్నానని నా మీద ఉన్న పగను వాడి మీదికి షిఫ్ట్ చేశారు. అంతే అని ఈజీగా సార్ట్ ఔట్ చేశాడు ఆరవ్ ఆ ప్రాబ్లమ్‌ని. కానీ ఎందుకు? ఎవరు? అని అడిగాడు సామ్రాట్. ఎందుకు అనేది నేను చూసుకుంటా. ఎవరు అనేది నువ్వే చెప్పాలి అన్నాడు ఆరవ్. హుఫ్! అది నాకెలా తెలుస్తుంది అనబోయి వెయిట్ అని ఆలోచిస్తూ అప్పటి వరకు అనుమానం రాలేదు కానీ ఆరవ్ అంత ఖచ్చితంగా చెప్తుంటే స్నేక్ ని కార్ వరకు తీసుకొచ్చేప్పుడు డీసీఎం తన మీదికి రావడం గుర్తు తెచ్చుకొని, హా! రైట్. నువ్వన్నది నిజమే కావచ్చు. ఎందుకంటే తన మీద కూడా అటాక్ జరగడం గురించి చెప్పాడు సామ్రాట్. వాట్? నీ మీద కూడానా? అని ఆశ్చర్యంగా అడిగాడు ఆరవ్. హా! అదే అయ్యుంటుంది. లేదంటే నా ముందే ముందుకు వెళ్ళిపోయిన డీసీఎం మళ్ళీ రివర్స్ చేసుకుని ఎందుకు వచ్చుంటుంది? ఆలోచిస్తూ అన్నాడు సామ్రాట్. ఏంటి? డీసీఎంనా? నువ్వు చూసావా? అడిగాడు ఆరవ్. హా! చూడ్డం అంటే అని తను చూసిన మేరే చెప్పాడు సామ్రాట్. ఆ డీసీఎం నెంబర్ ఏమైనా చూసావా? అని అడిగాడు ఆరవ్. నో, అక్కడంతా చీకటిగా ఉంది. అట్లీస్ట్ రోడ్ లైట్స్ కూడా లేవు అన్నాడు సామ్రాట్. వాట్? స్ట్రీట్ లైట్స్ లేకపోవడం ఏంటి? కోల్కతాలో లైట్స్ లేని ఏరియా ఎక్కడుంది అసలు? అని ఆశ్చర్యంగా చూశాడు ఆరవ్. లేవు అంటే మొత్తానికే లేవని కాదు, ఆ టైంలో పనిచేయట్లేదని అర్థం అన్నాడు సామ్రాట్. అది ఏ ఏరియా? డౌట్ వచ్చి అడిగాడు ఆరవ్. సామ్రాట్ తను చూసిన ఏరియా పేరు చెప్పాడు. ఆరవ్ మనసులో సంథింగ్ ఈజ్ ఫిషీ. డైలీ అంత రష్ గా ఉండే ఏరియాలో రోడ్ లైట్స్ పనిచేయకుండా ఉండడం ఏంటి అని ఆలోచనలో పడ్డాడు ఆరవ్. పైగా వీడి మీద అటాక్ అంటే తెలిసి చేశారా? లేదంటే స్నేక్ ని కాపాడాడు అన్న రీజన్ తో చేశారా? అని ఆలోచిస్తూ, నో, ఆ చీకట్లో ఒక్కడుంది వీడే అని ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి తెలుసుండదు. ఓన్లీ స్నేక్ ను సేవ్ చేశాడు అన్న రీజనే అయ్యుంటుంది. బట్ అది ఎవరయ్యుంటారు? అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఆరవ్. రేపు వెంటనే ఆ ఏరియా ఫుటేజ్ చూడమని చెప్పాలి అనుకుంటూ ఉండగానే ఆర్నవ్ మైరా వాళ్ళు కూడా వచ్చేసారు అక్కడికి. డాడీ, మీరు చెప్పినట్టే చేశాను. మీ అసిస్టెంట్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అతని చేతి వేళ్ల మీద నుండి డీసీఎం టైర్స్ వెళ్లడంతో చాలా వరకు వేళ్లు ఇక పనిచేయకపోవచ్చు అంటున్నారు డాక్టర్స్. పైగా బైక్ మీద నుండి డైరెక్ట్ గా డివైడర్ మీద పడడం, హెల్మెట్ కూడా లేకపోవడంతో తలకి కూడా బాగా గట్టిగా దెబ్బ తగిలిందని, మార్నింగ్ వరకు చూసి అవసరమైతే సర్జరీ చేయాలి అంటున్నారు. అండ్ బిల్ కూడా క్లియర్ చేశాను. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఏం చెప్పలేదు అని అన్నీ చెప్పేశాడు ఆర్నవ్. హ్మ్. ఓకే. నేను మిగతా విషయాలు చూసుకుంటా. అవసరమైతే నేను ఫోన్ చేయిస్తా. ఇక ఆర్వి నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అన్నాడు ఆరవ్. అది కాదు డాడీ నేను అంటున్న ఆర్నవ్‌ని ఆరు వెళ్ళమన్నానా? అని సీరియస్ గా చెప్పేసరికి మమ్మీ ఏం అవసరమైనా కూడా వెంటనే ఫోన్ చెయ్యి అని మైరాకి చెప్పి టేక్ కేర్ డాడీ అంటూ ఆరవ్‌తో చెప్పి కామ్‌గా బయటకు వెళ్ళిపోయాడు ఆర్నవ్. ఆర్వి కూడా ఆరవ్‌కి ముద్దు పెట్టి టేక్ కేర్ మై హీరో, గెట్ వెల్ సూన్, గుడ్ నైట్ అని చెప్పి సామ్రాట్‌ని చూస్తూ ప్లీజ్ డాడీని జాగ్రత్తగా చూసుకోండి అంది. ఆయన్ని చూసుకోవడానికి మేడం ఉన్నారు. నేను మేడంని మాత్రమే చూసుకుంటాను అన్నాడు సామ్రాట్. ఉఫ్! ఏంటో వీడు నాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుని మైరాకి చెప్పి బయటకు వెళ్ళిపోయింది ఆర్వి. వాళ్ళ వెనకే బయటకు వెళ్ళింది మైరా కూడా. రేయ్! ఇంకోసారి నా ప్రిన్సెస్‌తో నీ తిక్కవాగుడు వాగితే వాయదీస్తా కోపంగా అన్నాడు ఆరవ్. ఆరవ్ వార్నింగ్‌కి సర్రున వెనక్కి తిరిగి ఛా! అన్నట్టు ఓ లుక్ విసిరి నాకు నచ్చితేనే ఎవరితో అయినా మంచిగా ఉంటా. అంతేగాని ఎవరో వచ్చి నాకు ఇలా ఉండు, అలా చెయ్ అని చెప్తే అని అతని షోల్డర్ మీద చేత్తో డస్ట్ దులిపినట్టు చూపించి బయటకు వెళ్ళిపోయాడు సామ్రాట్. ఆహ్! వీడికి పొగరు మామూలుగా లేదుగా అని కన్నత దగ్గర రబ్ చేసుకుంటూ అనుకున్నాడు ఆరవ్. సామ్రాట్ బయటకు వెళ్ళేసరికి ఆర్‌వీ వాళ్ళను పంపించేసి లోపలికి వచ్చింది మైరా. సామ్రాట్ దగ్గరకు వచ్చి నువ్వు తిన్నావా సామ్రాట్ అని అడిగింది.
మరి మీరు? అన్నాడు సామ్రాట్. తిన్నాను సామ్రాట్. ఇదిగో నువ్వు ఈ పక్క రూమ్‌లో రెస్ట్ తీసుకో. అవసరమైతే నేను పిలుస్తాలే అంది మైరా. నేను రెస్ట్ తీసుకోవడం కాదు. ముందు మీరు కొంచెం ఏమైనా తిని రెస్ట్ తీసుకోండి. ఉదయం నుండి పడిన టెన్షన్ చాలిక అన్నాడు సామ్రాట్. నేను తినేశాను సామ్రాట్ అంది మైరా. నాకు తెలుసు మీరు తిన్నారో లేదో. మీరు మీ హస్బెండ్ దగ్గర ఉండండి. నేనిప్పుడే వస్తాను అని బయటకు వెళ్తుంటే సామ్రాట్ ఎక్కడికి? అని అడిగింది మైరా. ఇప్పుడే వస్తాను. 5 నిమిషాల్లో మీరు రూమ్‌లోకి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు సామ్రాట్. సామ్రాట్ వెళ్ళిపోయాక ఆరవ్ రూమ్‌లోకి వెళ్ళేసరికి ఆరవ్ కణత నొక్కుకుంటూ ఉండడం చూసి, ఆరవ్ గారు ఏమైంది? తలనొప్పిగా ఉందా? డాక్టర్‌ని పిలవనా? అని కంగారుగా ఆరవ్ దగ్గరికి వెళ్లి నుదురు మీద నొక్కుతూ అడిగింది మైరా. ష్! నాకేం కాలేదే డస్కీ. నువ్వు కంగారు పడకు అని మైరా చేతిని తన చేతిలోకి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆరవ్. హమ్మయ్య! మరెందుకు అలా ఉన్నారు నేనొచ్చేసరికి? అని అడిగింది మైరా. డస్కీ ఏం కాలేదని చెప్పాను కదే! ఎందుకు అనవసరంగా నువ్వు అరిచి నన్ను అరుపిస్తావు? అన్నాడు చిరాగ్గా ఆరవ్. కాసేపు కామ్‌గా కూర్చో అని మైరా ఒళ్ళో తల పెట్టుకొని పిల్లలు వెళ్ళిపోయారా? అని అడిగాడు. ఆరవ్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి చిన్నగా జుట్టు పట్టి లాగుతూ హా! వెళ్లారు ఆరవ్ గారు అంది మైరా. మరి నువ్వెందుకే ఇంకా తినలేదు? అని అడిగాడు ఆరవ్. నేను తిన్నానుగా అంది మైరా. ఎలాగో? తల మైరా బొజ్జ దగ్గరే ఉండేసరికి చీర పక్కకు జరిపి తినకుండా లోపలికి పోయిన పొట్ట మీద కొరుకుతూ అబద్ధం చెప్పావంటే చంపుతా డస్కీ అన్నాడు ఆరవ్. ఔచ్! ఆరవ్ గారు నిజంగానే నేను అంటుంటే ఈసారి ఫ్రెష్ పంటి గుర్తు ఇంకోటి పడింది మైరా బొజ్జ మీద. ఆరవ్ అనే పదానికి అర్థం మైరా నీడ అనే నిజాన్ని గ్రహించి నిజం ఒప్పేసుకుంది బుద్ధిగా. మీకు ఇలా ఉండగా నేనెలా తింటానని ఇలాంటి కుంటి సాగులు చెప్తే చచ్చే వరకు కొడతా. ఎన్నిసార్లు చెప్పాలే నీకు ఫుడ్ స్కిప్ చెయ్యొద్దని అని గయ్యున అరిచాడు ఆరవ్. దెబ్బకి మైరా కళ్ళల్లో నీళ్లు తిరిగి సారీ సారీ ఆరవ్ గారు. మీకు జ్యూస్ తాగించాక వెళ్ళి తింటాలే అని చెప్పింది మైరా. నువ్వేం అక్కర్లేదు. వాడు తెచ్చి నువ్వు తినే వరకు వదలడులే అన్నాడు ఆరవ్. ఎవరు ఆరవ్ గారు అని అడిగింది మైరా. ఎవడో అయితే నీకెందుకు చెప్తానే ఉన్నాడుగా నీ తోకలాగా వాడే ఆ డస్కీగాడు అని సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు టక్కున పైకెత్తి మైరాకు వేలి చూపిస్తూ ఒసేయ్ డస్కీ ముందే చెప్తున్నా నేను తినమన్నాను కాబట్టి నువ్వు తింటున్నావు వాడు చెప్తున్నందుకు తిన్నానంటే మాత్రం చస్తావు నా చేతుల్లో ఏమా సీరియస్ గా చెప్పాడు ఆరవ్. ఇదంతా జలసీనా అని ఆరవ్ బుగ్గలు పట్టి ముద్దుగా అడిగింది మైరా. నాకేం జలస్ లేదు. పైగా నిన్ను చూసి అయితే అస్సల్లేదు. కానీ నువ్వు నా పెళ్ళాం, నా సొంతం, నాకు మాత్రమే సొంతం అన్నాడు ఆరవ్. మైరా పొట్టలోకి మరింతగా చొచ్చుకుపోతూ. ఆరవ్ ఊపిరి ఆమెకి చెక్కిలి గిలి పెడుతుంటే "హ్మ్. సరే ఆరవ్ గారు మీరు చెప్తున్నారంటే తింటాను. మీకోసమే తింటాను. ఇప్పుడు ఓకేనా మీకు? మీతోనే ఉంటాను సరేనా" అంటే అని తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఆరవ్. ఆరవ్ గారు మీకోసం జ్యూస్ కూడా తీసుకొచ్చాను. లేచి తాగండి అంది మైరా. నాకిప్పుడేం వద్దే చిన్న పిల్లాడిలా ముక్కుని మైరా పొట్టకి రాస్తూ చెప్పాడు ఆరవ్. అది మైరాలో చెక్కిలిగిలి కలిగిస్తుంటే ఆరవ్ గారు అని నవ్వుతూ ఆరవ్ తలలో వేలు పెట్టి నిమిరింది మైరా. మైరా ఒడిలోనే ప్రశాంతత లభిస్తుంటే కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు ఆరవ్. నిశ్శబ్దంగా ఉన్న ఆరవ్ జుట్టు నిమురుతూ మీరెందుకో లోగా అనిపిస్తున్నారివాళ అంది మైరా. సైలెంట్ గా ఉన్నాడు ఆరవ్. సడన్ గా 5 నిమిషాల తర్వాత మైరా ఒళ్ళో నుండే తల పైకెత్తి తనని చూస్తూ వాడెక్కడే అని అడిగాడు ఆరవ్. ఎవరు ఆరవ్ గారు మరోసారి అడిగింది మైరా. ఒసేయ్ డస్కీ ఎక్కువ చేయకుండా మ్యాటర్లోకి వచ్చేవే అదే ఆ డస్కీ గాడు ఎక్కడా అడిగాడు ఆరవ్. బయటకు వెళ్ళాడు ఆరవ్ గారు అని చెప్పింది మైరా. ఇక ఆరవ్ సైలెంట్ అయిపోయాడు. మరో 3 నిమిషాలకి ఆరవ్ గారు అని పిలిచింది మైరా. హ్మ్ అన్నాడు ఆరవ్. ఆరవ్ గారు లేవండి అని ఆరవ్‌ను పక్కకు జరపడానికి ట్రై చేస్తుంది డస్కీ. అబ్బా! నేను లేవనే కాసేపు ఇలానే పడుకుంటా అన్నాడు ఆరవ్. అది కాదు ఆరవ్ గారు సడెన్‌గా ఇప్పుడు సామ్రాట్ వస్తే మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు. లేవండి అంది మైరా.
ఆ! వాడి కోసమయితే అస్సలు లేవను. ఇంకా గట్టిగా చుట్టేసాడు మైరా నడుముని ఆరవ్. అబ్బా! ఆరవ్ గారు సామ్రాట్ కోసం కాదు. మీరు జ్యూస్ తాగాలిగా అందుకోసం లేవండి మరి అంది మైరా. హ్మ్. అయితే లేస్తాలే అని మైరా మీద నుండి పక్కకు జరిగాడు ఆరవ్. మైరా లేచి ఫ్రెష్ జ్యూస్ తీసి గ్లాస్‌లో ఫిల్ చేస్తుంటే సరిగ్గా అప్పుడే వచ్చాడు సామ్రాట్. డోర్ నాక్ చేసి అది కూడా. రా సామ్రాట్ అక్కడే ఆగిపోయావేం? అని మైరా పిలుస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్లి మైరా చేతుల్లోంచి జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి, తనను తీసుకెళ్లి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, తను తెచ్చిన ఫుడ్ పార్సిల్ మైరా చేతికి అందిస్తూ, "ముందు మీరు తినండి" అన్నాడు సామ్రాట్. తన కోసం తన మైరా జ్యూస్ తీస్తుంటే అడ్డుకున్న సామ్రాట్‌ని చూసి మన ఆరవ్ బాబుకి మండిపోతుంటే, "రేయ్ రాస్కెల్! నీకేమైనా కళ్ళు దొబ్బాయేంట్రా? అది నా కోసం జ్యూస్ తీస్తుంటే అది పక్కన పెట్టి మరీ తినమంటావ్?" అని కోపంగా అరిచాడు ఆరవ్. సేమ్ వాయిస్‌లో తనకి కూడా రిటార్ట్ ఇవ్వాలని సామ్రాట్ నాలుక ఆగనంటుంటే, అక్కడ మైరాను చూసి, పైగా ఆరవ్‌ని ఏమన్నా అంటే మైరా ఒప్పుకోదని ముందే తెలుసు కాబట్టి, కష్టంగా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ, తను ఉదయం నుండి ఏం తినకుండా మీకోసమే ఏడుస్తున్నారు. అది మీకు కనిపించట్లేదా? అంతే ధీటుగా అడిగాడు సామ్రాట్. సామ్రాట్ ఎవ్రీ మూమెంట్‌ని మన సీనియర్స్ డీప్‌గా అబ్జర్వ్ చేస్తూనే ఉండడం వల్ల, సామ్రాట్‌ని చూసి, "రేయ్ ఇడియట్! ఎక్కువ వాగావనుకో" అని నాలుక బడతబెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అసలు వీళ్ళిద్దరి పరిచయం నుండే వీళ్ళిద్దరూ పిల్లి ఎలకల గొడవేంటో అర్థం కాని మైరా మాత్రం ఉష్! మళ్ళీ మొదలెట్టారుగా అనుకుని తల పట్టుకుంది. అబ్బా! ఎందుకు ఇద్దరు ఒకరంటే ఒకరని ఎప్పుడు పోటాపోటీగా ఉంటారు? కాస్త ఒకరైనా తగ్గొచ్చుగా అంది మైరా. అదే నేను చెప్తున్నా మేడం. ఎందుకు ఉడుకు రక్తం ఉన్న నాతో ఆయన పెట్టుకోవడం చెప్పండి. అసలే వయసైపోతుంది కదా! ఓరగా ఆరవని చూస్తూ అన్నాడు సామ్రాట్. రేయ్! నా వయసు గురించి మాట్లాడతావా నీ అబ్బా! అయిపోయావురా నువ్వు అని ఆవేశంగా ఆరవ్ బెడ్ దిగబోతుంటే, ఆ! ఏం చేస్తారు? ఏం చేస్తారు? అని ఛాతీ విరిచి మరీ ఆరవ్ ముందుకు వెళ్లి నిలబడ్డాడు సామ్రాట్. మైరా గబుక్కున సోఫాలోంచి లేచి, అయ్యో! ఆరవ్ గారు మీరలా లేవకూడదు అని పరుగున వచ్చి పట్టుకుంది ఆరవ్‌ని. అబ్బో! ఆవేశమే అని వెటకారంగా అన్నాడు సామ్రాట్. మైరా కోపంగా, సామ్రాట్! నువ్వు ఇంకొక్కసారి మా ఆయన గురించి చులకనగా మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను. పైగా నీతో ఈ జన్మలో మాట్లాడను. కొంచెం గట్టిగానే చెప్పింది మైరా ఈసారి. అది విని సామ్రాట్‌ను చూసి కళ్ళెగరేస్తూ నవ్వి, అది అలా గడ్డిపెట్టవే డస్కీ అన్నాడు ఆరవ్. ఏదో నువ్వు చెప్పావు కాబట్టి వాడు ఈరోజు బతికిపోయాడు. లేదంటే వాడికి నేనంటే ఏంటో చూపించేవాడిని. కన్నింగ్ లుక్స్ ఇస్తూ అన్నాడు ఆరవ్. సామ్రాట్ కళ్ళు పెద్దవి చేసి డస్కీ అని షాక్ అయ్యాడు పాపం. అప్పుడే వినడం కదా ఆ పదం. సామ్రాట్ ఆరవ్ గారికి మెడిసిన్ వేయాల్సిన టైం అవుతుంది. ముందు ఆ జ్యూస్ ఇలా ఇవ్వు అని ఆర్డర్ వేసింది మైరా. అది కాదు. ఆయన మిమ్మల్ని డస్కీ అని ఏదో చెప్పబోయాడు సామ్రాట్. సామ్రాట్ ముందు ఆ జ్యూస్ ఇస్తావా లేదా? మరోసారి అడిగింది మైరా. మొహాన్ని గంటుగా మార్చి తన చేతుల్లోంచి లాగి పక్కన పెట్టిన జ్యూస్ తానే తెచ్చి మైరాకి ఇచ్చాడు సామ్రాట్. అదిదా ఈ ఆరవ్ గాడంటే అన్నట్టు కాలరెగరేసి కన్ను కొట్టాడు ఆరవ్. అది చూసిన సామ్రాట్ కోపంగా పళ్ళు కొరుకుతూ బయటకు వెళ్తుంటే, రేయ్ ఆగరా వచ్చి ఈ పేపర్స్ మీద సైన్ చేసి వెళ్ళు అన్నాడు ఆరవ్. ఏం పేపర్స్ అవి? అడిగింది మైరా. ఇంతకీ ఏం పేపర్స్ అయ్యుంటాయి? గెస్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళడం మర్చిపోవద్దు. ఓకేనా? కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని బయటకు వెళ్ళండి.